అలా అడిగితే ఏం చెప్తుంది అమృత? 4 తగిలిస్తే దాని మనవడు ఉన్నాడు చచ్చాడో అదే చెప్తుంది. ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు గెస్ చేసింది కరెక్టే. నేను అమృతనే. అదేనమ్మా, భూషణం గారి తల్లి మందర అదే రేణుక వాళ్ళింటికి అంటే నా దగ్గరకొచ్చిందమ్మా. అవునా? మందర అక్కడికెందుకొచ్చింది? కారణం తెలీదమ్మా. అకారణంగా నా బిడ్డ అమృతను నన్ను ఆడిపోసుకుందమ్మా ఆ మందర. ఏంటి? మందర అలా మాట్లాడిందా? అవునమ్మా. మా అమృతలా డ్రెస్ వేసుకుని అచ్చం మా కంటికి అమృతలా కనిపించే మీ దగ్గరికి వస్తున్నందుకు నా గురించి రేణుక గురించి రకరకాలుగా మాట్లాడుతూ మిమ్మల్ని అమృత అనుకుని నా కూతురు బ్రతికే ఉండి నేను నా కూతురుతో కలిసి ఆస్తి కొట్టేయాలని చూస్తున్నానంటూ ఏవేవో మాట్లాడిందమ్మా. ఆ మందర ఏదో అందని నువ్వు బాధపడకమ్మా. అమృత వ్యక్తిత్వం గురించి నువ్వు రేణుక శర్వాణిలో చాలాసార్లు చెప్పిన విషయం నాకు గుర్తుంది. ఎక్కడో బొబ్బర్లంక బాంబు పేలుళ్లలో నా బిడ్డ చనిపోవడమేమిటి? అచ్చం నా బిడ్డలాగే ఉన్న మీరు నాకు కనిపించడమేమిటి? మమకారాన్ని చంపుకోలేక పేగుబంధాన్ని మర్చిపోలేక నేను మీ చుట్టూ తిరగడమేమిటి? ఆఖరికి ఆ అభిమానం నా బిడ్డకి అపనిందలు తేవడమేమిటి? ఏమిటమ్మా ఇదంతా? అమ్మా, ఆ మందర విషయం నేను చూసుకుంటాను, నువ్వూరుకో. ఊరుకోవడం కాదమ్మా, నా బిడ్డలా ఉన్న మీకోసం నేను పదే పదే మీ దగ్గరికి రావడం ఆ మందర గారికి నచ్చలేదేమో, లేకపోతే నేను మీ పట్ల చూపిస్తున్న ఆప్యాయతను చూసి అపార్థం చేసుకుందేమో. ఏది ఏమైనా నా కూతురు మీద అంత అభాండాన్ని వేయడాన్ని ఈ తల్లి మనసు తట్టుకోలేదమ్మా. ఇక మీద నేనిక్కడికి రానమ్మా. నా వల్ల మీకు మాట రావడం కూడా నాకు ఇష్టం లేదమ్మా. అమ్మా, కూతురిలా ఉన్నానన్నావు, అప్పుడు నువ్వు నా తల్లివి కదా. ఎవరో ఏదో అన్నారని నువ్వు గాని శర్వాణి గాని రేణుక గాని నా దగ్గరికి రావడం మానేయకండి. ఎప్పట్లాగే మీరొస్తుండాలి. నేను కూడా నాకు నచ్చినప్పుడు మీ దగ్గరికి వచ్చేళ్తుంటాను. వనజా, వనజా, ఒసే వనజా! ఏమైంది అన్నమ్మా, ఎందుకలా అరుస్తున్నావు? చెప్పండి అత్తయ్య, ఎందుకలా అరుస్తున్నారు? పిచ్చి కుక్క కరిచి. అయ్యో, మంచి కుక్క కరిస్తేనే మనిషికి ప్రమాదం. అలాంటిది పిచ్చి కుక్క కరిస్తే మీ అబ్బాయిలాగే మీరు పిచ్చివాళ్ళై తిరగాలి. ముందు అర్జెంటుగా హాస్పిటల్కెళ్ళి ఇంజెక్షన్ చేయించుకోండి అత్తయ్య. ఓసి నీ మొహం మండా! నేను కూడా పిచ్చెక్కి ఎప్పుడు చస్తానా అని ఎదురు చూస్తున్నావు. నువ్వు పోయి అర్జెంటుగా మంచినీళ్ళు తీసుకురా. అయ్యో పాపం, అప్పుడే అత్తయ్యకి పిచ్చి లక్షణాలు మొదలయ్యాయి. డాక్టర్ని పిలిపించి అర్జెంటుగా ఇంజెక్షన్లు చేయించాలి.
ఒరే ధర్మ, నువ్వు ఎక్కువ సార్లు ఇంటికి రాకు. ఏమైంది నాన్నమ్మ? చావు తప్పి కన్నులు ఒట్టపోయినంత పనైందిరా. నాన్నమ్మ, నువ్వు గాని నాన్న గాని ఏ మ్యాటర్ తిన్నగా చెప్పరు కదా. అది కాదురా, నేను చెప్పేదేమిటంటే, ఇదిగో అత్తయ్య. ఇంకా నిలబడ్డావే, వెళ్ళే. ఒరేయ్, అమృతాన్ని నా పేక పట్టుకొని నీ గురించి నిలదీసి అడిగిందిరా. నా ప్రాణాలు అక్కడే పోయాయనిపించిందిరా. ఆ అర్చన పక్కన అమృత కూడా ఉండి ఈ నాటకం అంతా నడిపిస్తోందిరా. కొట్టొచ్చినట్టుగా ఇద్దరు కళ్ళ ముందే కనబడుతున్నా నీ పిచ్చి తండ్రి అదంతా భ్రమని, అమృత ఆత్మని అలా చూస్తూ నిలబడ్డాడే తప్ప నన్ను కాపాడే ప్రయత్నం కూడా చేయలేదురా. ఏదో ఒకరోజు నీ బాబే దగ్గరుండి వాళ్ళ చేతులతో నన్ను చంపించే ప్రయత్నం చేయటం గ్యారంటీరా. అమ్మో, ఉడుం పట్టులా ఎంత గట్టిగా పట్టుకుందిరా నా పేక. మొన్న మధ్య గుళ్ళో నేను ఇద్దరిని చూశానని చెప్పాను, కానీ పిచ్చిన బాబు నమ్మకుండా నాకు పిచ్చి టాబ్లెట్స్ ఇచ్చాడు. ఇప్పుడు నువ్వు చెప్తున్నావంటే అది భ్రమ కాదు, ఇద్దరున్నారన్నది కన్ఫర్మ్. అంటే వాళ్ళిద్దరూ కలిసి ఏదో ప్లాన్ చేస్తున్నారన్నమాట. ఏదో ప్లాన్ చేయటం కాదు, నీ పేకకి ఉరితాడు బిగించాలనే ప్లాన్ చేస్తున్నారు. అర్చన డబ్బు, అమృత తెలివి కలిస్తే నువ్వు ఏ ప్లాస్టిక్ సర్జరీతో ఉన్నా, చివరకు పాతాళ లోకంలో దాక్కున్నా పట్టుకొని మరీ నీకు శిక్ష వేయిస్తారా. అందుకనే కొన్నాళ్ళు నువ్వు ఈ ఇంటికి రాకు. మరీ అర్జెంట్ అయితే ఏ రాత్రిపూటో మేమే నీ దగ్గరికి వస్తాం. మొహం మీద యాసిడ్ పోసి మరీ ప్లాస్టిక్ సర్జరీ చేయించింది మనం అశోకవర్మ ఆస్తిని కాజేయటానికి కానీ మీ నాన్నలా పిచ్చోళ్ళ తిరగటానికి మాత్రం కాదు. అలాగే నాన్నమ్మ, నువ్వు చెప్పినట్టే జాగ్రత్త పడతాను. కానీ అర్చన నన్ను గుర్తుపట్టే ఛాన్సే లేదు, ఎందుకంటే ధర్మాగా అర్చన దగ్గర గుడ్ విల్ సంపాదించాను. ఇక నువ్వు చెప్పినట్టుగా అక్కడ అమృత కూడా ఉందా లేదో తెలుసుకోవాలి. ఒకసారి అశోక్ వర్మ ఇంటికి వెళ్ళి అమృత అర్చన ఒక్కరేనా లేక వేరువేరా అన్నది తెలుసుకోవాలి. తెలుసుకుంటాను. ధర్మ, అక్కడికి వెళ్ళినా సరే జాగ్రత్తగా ప్రవర్తించు. ఏ మాత్రం వాళ్ళకి డౌట్ వచ్చినా చాలా ప్రమాదం. ఆ విషయం నాకు తెలుసు నాన్నమ్మ, అయినా నేను ఇప్పుడేం వెళ్ళట్లేదు. వీలుని బట్టి ప్లాన్ చేస్తాను, నువ్వేం టెన్షన్ పడకు. వస్తాను. నమస్తే మేడం. నమస్తే, కూర్చోండి. థ్యాంక్ యూ. చెప్పండి డిటెక్టివ్ గారు, ఏంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్? ఇన్ఫర్మేషన్ ఏది ఇంకా క్లారిటీగా రాలేదు మేడం. ఒక ఫెమిలియర్ ఇండస్ట్రియలిస్ట్ కూతురు మా మేనత్త ప్రమీలాదేవి అడ్రస్ కనుక్కోవడానికి ఇంత టైం ఇచ్చినా మీరు అది తెలుసుకోలేకపోయారంటే ఇక మీ డిటెక్టివ్ ఏజెన్సీ కెపాసిటీ ఏంటో తెలుస్తుంది. ఐఎమ్ సారీ మేడం, మీరు ఎవరిని ఎంక్వైరీ చేసినా ఈ సిటీలో మాదే నెంబర్ 1 డిటెక్టివ్ ఏజెన్సీ అని చెప్తారు. అది తెలిసే ఈ టాస్క్ మీకు అప్పగించింది. కానీ మీరు ముందిచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ అడ్రస్ ఫేక్ అని తెలిసింది. ఐ యాక్సెప్ట్ మై ఫెయిల్యూర్. కానీ ఓ పని చేస్తే మేడం. ఏంటది చెప్పండి. మీ అత్త ప్రమీలాదేవి గారి ఫోటోతో కానీ లేకపోతే అట్లీస్ట్ డీటెయిల్స్తో కానీ ప్రెస్కి మీడియాకి అనౌన్స్ చేస్తే ఖచ్చితంగా ఆవిడే రావటం కానీ ఆమె అడ్రస్ తెలియటం కానీ జరుగుతుందిగా. ఆ మాత్రం తెలివితేటలు మాకు లేకుండానే మీ ఏజెన్సీకి అప్పగించామనుకుంటున్నారా? సారీ మేడం. మా అత్త ప్రమీలాదేవి గురించి పబ్లిసిటీ ఇవ్వడానికి ఇష్టం లేకనే ఆవిడ వేరే బౌట్స్ తెలుసుకోమని మీకు అప్పగించాను. కానీ మీరు దాన్నంత సీరియస్ గా తీసుకున్నట్టు నాకు అనిపించటం లేదు. అయ్యో, అదేం లేదు మేడం, సిన్సియర్గా చెప్తున్నాను. నాట్ ఓన్లీ ఇన్ ఏపీ, ఆల్ ఓవర్ ఇండియాలో నేను నా టీంని యాక్టివేట్ చేశాను. కానీ ఏంటి ఉపయోగం? ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టుంది ఈ రిజల్ట్.
అందుకే నేనే నా ఓటమిని ఫస్ట్ టైం మీ ముందు ఒప్పుకుందామని వచ్చాను మేడం. నాకు మా అత్తయ్యని అర్జెంటుగా కలవడం అవసరం. అందుకే నేనే స్వయంగా రంగంలోకి దిగి ఆవిడ గురించి వెతుకుదాం అనుకుంటున్నాను. మీరు ఇప్పటికే మా ఏజెన్సీకి చాలా అమౌంట్ ఖర్చు పెట్టారు మేడం. ఇంకా ఖర్చు పెట్టించడం ఇష్టం లేదు. మీరే స్వయంగా ప్రయత్నం చేస్తానంటున్నారు కాబట్టి నేను ఆపేస్తాను మేడం. నో, మీరు ఆపకండి. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు. మీ ప్రయత్నాలు మీరు చేయండి, నేను నా ప్రయత్నం చేస్తాను. బట్ వీలైనంత త్వరగా అడ్రస్ పట్టుకునే ప్రయత్నం చేయండి. అలాగే మేడం, వస్తాను. మంచిది. ఏంటి బామ్మా, ఇంకా పడుకోలేదా? లేదమ్మా, నా మనవడు థర్మా కోసం ఎదురు చూస్తున్నాను. పొద్దుననగా వెళ్ళాడు, ఇంతవరకు రాలేదు. ఎక్కడో తాగుతూ ఉంటాడు, వాడే వస్తాడు కాని నువ్వెళ్ళి పడుకో బామ్మా. లేదమ్మా, అసలే రోజులు బాగాలేదు. ఈ ముదనష్టపోడ్ని వెళ్ళొద్దురా అంటే వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడో ఏమో. అత్తయ్యా, అత్తయ్యా! మోహిని, ఈ బట్టలెవరివి? నీ రూంలో ఉన్నాయి. మోహిని, ఎవరివి బట్టలో? ఈ ఇంట్లో నా కొడుకు, నా మనవడు తప్ప మగవాళ్ళెవరూ లేరు. నీ రూములో మగవాళ్ల బట్టలు ఎవరివే? ఓసి నీ ముసల్దానా, ఆ బట్టలు నావేనే. నీ అనుమానం తగలయ్యా. ఏం మాట్లాడవే? ఒక ఆడదానివి నీ రూమ్లో మగవాళ్ళ బట్టలేమిటి? ఎవరివివే చెప్పు. అడుగుతుంటే అలా వచ్చేసావే, చెప్పు. బామ్మా, అది అది ఆ బట్టలు వికాస్వే. వికాస్వా? వాడి బట్టలు నీ రూములో ఎందుకొచ్చాయి చెప్పు. వికాస్కి నీకు ఉన్న సంబంధం ఏమిటి? వికాస్ నేను ప్రేమించుకుంటున్నాం బామ్మా. నువ్వు వికాసుని ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను బామ్మా. ఇప్పుడు నాకు అర్థమైంది. ఆ వికాసుగాడు నా మనవణ్ణి ఏదో చేసే ఉంటాడు. వికాసా? చచా, వికాస్ ధర్మాని ఏదో చేయడం ఏంటి బామ్మా? అవును, నిన్ను నా మనవడు కూడా ప్రేమిస్తున్నాడని తెలిసి ఆ వికాసే ఏదో చేసుంటాడు. ఏది ఆ వికాసుగాడికి ఒకసారి ఫోన్ చేయి. బామ్మా, వికాస్ అలాంటి వాడు కాదు బామ్మా. వాడి గురించి నీకేం తెలుసమ్మా? వాడో పెద్ద ఎదవ, పనికి మాలిన సన్నాసి అని మా భూషణం ఎప్పుడూ చెప్తూనే ఉంటాడు. ముందా వికాస్ గాడికి ఫోన్ కలిపివ్వు. అది కాదు బామ్మా. ఫోన్ కలుపుతావా లేదా? నంబర్ బిజీ అని వస్తుంది. మళ్ళీ డయల్ చేయండి బామ్మగారు. ఓసి ముసల్దానా, నా సెల్లోంచి నా నంబర్కి ఎన్నిసార్లు ట్రై చేసినా నంబర్ బిజీ అనే వస్తుంది. ఛ!
వికాస్ గాడు ఎవరితోటో మాట్లాడుతున్నాడు. తెల్లవార్లు వాడికి ఫోన్ చేస్తూనే ఉంటాను. ఈ ఫోన్ నా దగ్గరే ఉండనియమ్మా. అలాగే బామ్మగారు. తులసి, 20 సంవత్సరాలుగా ఈ ఇంట్లో జరుగుతున్న ప్రతి విషయం నీకు తెలుసు. నిన్ను నేను పూజించని రోజే లేదు. నా కష్టాలని మౌనంగా చూస్తున్నావే తప్ప మార్గం చూపించడం లేదు. కానీ ఇప్పుడు నేను వద్దనుకున్న మార్గం వైపే అడుగు వేయక తప్పడం లేదు. ఆ దారి ఏ దారవుతుందో తెలీదు. మంచి దారి కావాలని మాత్రం దీవించు. నమస్తే అన్నయ్య. ఏమ్మా, ఎక్కడికి బయలుదేరావు? నీ దగ్గరికి అన్నయ్య, కానీ అనుకోకుండా నువ్వే వచ్చావు. ఇక్కడికి పక్కనే వేరే పని మీద వచ్చి నీ కేసు ఫైల్ కూడా పట్టుకొచ్చాను. సరే అన్నయ్య, లోపలికెళ్ళి మాట్లాడుకుందాం. రండన్నయ్య, కూర్చోండి. నువ్వెందుకు వద్దావనుకున్నావో నాకు అర్థమైందమ్మా. అందుకే నేనే ఈ ఫైల్ తీసుకొచ్చాను. నేను ఏదైతే వద్దు అనుకున్నానో, ఎవరి పేరైతే తెలవకూడదనుకున్నానో, ఎవరి ఆస్తిలో అయితే చిల్లి గవ్వ కూడా వద్దు అనుకున్నానో, స్వర్గంలా ఉండాల్సిన నా సంసారాన్ని నరకం చేసుకున్నాను. దానివైపే మళ్లీ చూడాల్సిన పరిస్థితి వచ్చిందన్నయ్య. ఒక్కోసారి పరిస్థితులు మనం అనుకున్నట్టుగా మనకు అనుకూలంగా ఉండవమ్మా. అన్నీ మనం అనుకున్నట్టుగా జరగకపోవటమే జీవితం. ఇన్నేళ్లు గడిచాక కూడా నీ జీవితం ఓ దారికి రాకుండా నీ పట్టుదలే నీకు చిక్కుముడిలా రోజురోజుకి బిగుసుకుపోతున్నప్పుడు ఆ పట్టుదలని పక్కన పెట్టడంలో తప్పులేదమ్మా. మొన్న నువ్వు చెప్పిన తర్వాత నేను చాలా ఆలోచించానన్నయ్య. ఆడపిల్లగా నా తండ్రి ఆస్తిలో నాకు హక్కుంది కాబట్టి అది కనీసం ఇప్పుడైనా నా జీవితానికే కాకపోయినా నా భర్తకి, నా పిల్లలకి ఉపయోగపడితే చాలనిపించింది. అందుకే పేరు తలవడానికి కూడా ఇష్టపడని నా తండ్రి ది గ్రేట్ అశోక్ వర్మ మీద కేసు వేయడానికి నిర్ణయించుకుని నీ దగ్గరికి బయలుదేరానన్నయ్య. ఈ పని ఎప్పుడో 20 సంవత్సరాల కిందట నీ భర్త ఆస్తిని రావలసిన కోట్ల రూపాయలను నీ తండ్రి అశోక్ వర్మ ఆపించినప్పుడే చేసుంటే నీ జీవితం, నీ సంసారం ఇలాంటి పరిస్థితుల్లో ఉండేది కాదమ్మా. నా తండ్రిని, కోట్ల ఆస్తిని కాదని నా భర్త కోసమే వచ్చానని, నా పట్టుదలని, నా వ్యక్తిత్వాన్ని గౌరవించి ఆయన నన్ను అర్థం చేసుకుంటారనుకున్నానే గాని అగ్నిపర్వతాన్ని కడుపులో దాచుకుని లావా వెదజల్లుతారని అనుకోలేదన్నయ్యా. ఇప్పటికైనా నీ బ్రతుకు చక్కబడే ప్రయత్నం కోసం నువ్వు ఈ నిర్ణయం తీసుకోవటం నాకు చాలా ఆనందంగా ఉందమ్మా.
ఈ నిర్ణయం వల్లనైనా ఇన్నాళ్లకైనా నువ్వు మారి నీ తండ్రి మీద కేసు వేశావని తెలిసి వాడి ఇగో చల్లబడి నీతో విడాకులనే విషయం పక్కన పెట్టొచ్చు. చైతి, ఒక్కసారి చెప్తే అర్థం కాదా నీకు? చైతి!